హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు ఇందిర. బ్యాక్ నెక్ అంతా కుట్టేస్తున్నాను. ఇలా మొగ్గలు పెట్టేసి జాయింట్ చేసేస్తున్నాను. బ్యాక్ ఫ్రంట్ మొత్తము, ఫ్రంట్ గార్డ్ కొంచెం ఇలా మొగ్గలు పెట్టేస్తున్నాను. ఇంకా హ్యాండ్స్ పెట్టాలి, పెట్టి జాకెట్కి జాయింట్ చేయాలి. ఇలా థ్రెడ్ పెట్టి జాయింట్ చేసుకున్నాము. బోట్కి శారీలో సిల్వర్ కలర్ వచ్చింది. హ్యాండ్స్ ఇవి మనం ఇలా పెట్టుకొని బ్లౌజ్ పీస్ ఇలా వేసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవచ్చు. చేసుకుని తర్వాత మొగ్గలు పెట్టుకోవచ్చు. లేదన్నా ముక్కలు పెట్టుకుంటా ఇలా జాయింట్ చేసుకుంటా రావచ్చు. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా వేసేసుకుంటే మనం థ్రెడ్ పెట్టుకున్నప్పుడు ఇలా గోటు సింపుల్గా వస్తుంది. క్లాస్గా ఉంటుందండి చూసేదానికి. ఇటు లైనింగు, ఇటు పై క్లాత్. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ పైనే ఒక కుట్టేసుకోవాలి. ఇక్కడ ఇలా కుట్టేసుకుంటా వచ్చేటప్పుడు మనం మొగ్గలు పెట్టుకుంటాము. చూపిస్తాను. మనం సెంటర్లో నుంచి మనకు హ్యాండ్స్ ఖర్చు ఎంత వదులుకున్నాం దాన్ని చూసుకుంటా మనం ఇవి ఇలా ఫస్ట్ థర్మాకోల్ బాల్స్తో చుట్టేసుకోవచ్చు. మనకు ఏ కలర్ క్లాత్ కావాలంటే ఆ కలర్ క్లాత్తో ఇప్పుడు పెట్టి చూపిస్తాను. వన్ సైడ్ పాదం పెట్టుకోవాలండి. మనకు దగ్గరగా కావాలంటే దగ్గరగా, లేకపోతే దూరంగా పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ గ్యాప్తో పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో పెట్టుకోవచ్చు. మన ఇష్టం అది. జాయిన్ చేసేసానండి. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకో డబుల్ కుట్ వేసుకున్నాను. ఇదో ఇలా వస్తుంది. ఈ పీసులన్నీ కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే మనకి చూడడానికి నీట్గా ఉంటుంది.
చేసేసుకున్నాను. ఇలా చూస్తే గోటు ఉంటుంది, మొగ్గలు ఉంటాయి, సింపుల్గా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా వీడియో చూడండి అందరు తప్పకుండా.